వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 16 శనివారం, వైశాఖ అమావాస్య ఈరోజు పూర్తిగా ఉంది. భరణి నక్షత్రం సాయంత్రం 5:30 వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం. ఈరోజు అమావాస్య, శనివారము, శనేశ్వర స్వామి జయంతి కూడా. అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని దోషం ఉన్నవారు శని భగవానుడికి పూజలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, జన సంబంధాలు పెరుగుతాయి, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, వ్యాపార విస్తరణ జరుగుతుంది, జన సహకారం బాగుంటుంది, ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు, చాలా విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ అనుకూలిస్తాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆలోచనలు కలిసి వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగినప్పటికీ తగిన ఫలితాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్రటి పన్నును ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి శనివారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి, ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. వ్యయంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అధికార సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనివారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార భాగస్వాముల నుంచి, జీవిత భాగస్వాముల నుంచి సహకారం అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి శనివారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉన్నాయి. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. లాభంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీ సూక్తం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి శనివారం రోజున భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభిస్తారు.
అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. దశమంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో అశాంతి నిరాశ చెందడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ తులారాశి వారికి శనివారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉన్నత చదువులు కూడా ముందుకు వెళ్తారు. షష్టములో శని సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొనే విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి శనివారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. భూ లాభాలు కూడా అందుకుంటారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో శని సంచారం ఉంది. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా నిరాశ కలుగుతుంది. పనివారి సహకార లోపంలో ఇంట బయట పని ఒత్తిడి అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఈరోజు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి శనివారం రోజున తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టములో రవి సంచారం వల్ల ధైర్య సాహసాలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. సప్తములో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తములో శుక్ర సంచారం వల్ల సృజన సహకార లోపం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి శనివారం రోజున తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారము, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టము, పోటీ ప్రపంచంలో వెనకడుగు కూడా వేసేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈరోజు నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలను, కాయగూరలను గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ శనివారం రోజున తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నారు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి శనివారం రోజున తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు.
చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీల సహకారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి తిరిగేటప్పుడు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీదే అని గమనించండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.